అందరికీ నమస్కారం. పేర్ని నాని ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ వైసీపీకి జనసేనకి మధ్య తగువ పెడుతుందంట. ఆయనకు అట్లాగే అనిపిస్తున్నదంట. ఎందుకంటే కాపులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలలోనే ప్రశ్న రావణ్ మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టించిందంట. అంటే కాపులు ఎక్కువ సామాజిక వర్గం ముందు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలలో అదే మొదటి కేసు పిఠాపురంలో రిజిస్టర్ చేశారు కదా, అది అక్కడ బెయిల్ ఇచ్చారంట. ఇంకొక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారంట. రెండో కేసు అక్కడ బెయిల్ ఇచ్చారంట. ఇంకొక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారంట. అక్కడ జన సైనికులు వచ్చి దొమ్మి చేద్దామని పోలీస్ స్టేషన్ మీద పడ్డారంట. కొట్టాల్సింది కదా అంటాడు. కొట్టాల్సింది కదా, బయట బల్ల మీద కూర్చొని సమ్మోహనంగా నవ్వుతున్నాడు కదా ప్రశ్న రావణ్, కొట్టాల్సింది కదా. అదే కొడితే అతనికి ఏమన్నా అయితే మళ్ళీ రాజకీయం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఒక సందర్భం దొరుకుతుంది కదా. అందుకు ఇంత వైసీపీ నాయకులు ఇంత నీచంగా ఆలోచిస్తారు, ఎంత నికృష్టంగా ఆలోచిస్తారు. వీళ్ళకి రాజకీయం చేయాలంటే ఎప్పుడు శవాలే కావాలన్నా వీళ్ళకి. ఆ ప్రశ్న రావణు నోటికొచ్చినట్టు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి. అట్లాంటి వాళ్ళకి వీళ్ళు వత్తాసు పలుకుతారు. అసలు వీరు ప్రజల వైపు ఉంటారా? వీళ్ళు ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులు, దేశ విద్రోహుల పక్షాన నిల్చొని మాట్లాడతారా వీళ్ళు? ఆ ప్రశ్న రావణ్ కానీ ఛానల్ చూస్తే వాని వీడియోలు చూస్తేనే తెలుస్తుంది. వానికి దశ లేదు, దిశ లేదు. వాడు దేశాన్ని సపోర్ట్ చేయడంట. దేశాన్ని సపోర్ట్ చేయనప్పుడు దేశంలో ఎందుకు ఉండడము? నీకు నచ్చిన దేశానికి వెళ్ళిపో. అట్లాంటి వాడిని సపోర్ట్ చేసుకుంటా వైసీపీ నాయకులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. వాళ్ళని కేసులు పెట్టి ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారంట. తప్పు చేస్తే కేసు పెట్టమని వీళ్ళే అంటారు. మళ్ళీ వాడు పవన్ కళ్యాణ్ గారిని నోట్లో అని గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో పచ్చ కామెర్లు ఏమైనా పెట్టుకున్నాడా అని అంటారు. అప్పుడు ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని విమర్శించినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కదా. అదే కదా కేసు. మీ సమర్థన ఏంద్రనైనా మళ్ళీ ఈ విషయంలో కాపులు ఎక్కడి నుంచి వచ్చిండ్రా? కాపుల గురించి ఎందుకు? అతను తిట్టిండు, అతను మత విద్వేషాలను, కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు కాబట్టే అతని మీద కేసు పెట్టిండ్రు. మిగతాదంతా చట్టం చూసుకుంటుంది. మీరు ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేసి ప్రజలకు ఏం సంతోషం ఇస్తారో నాకైతే అర్థమవుతలేదు.